ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 125వ కీర్తన 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో సియోను కొండ మీద అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సియోను కొండ మీదనే మనకి మేడగది ఉంటుంది. సియోను కొండ మీదనే దావీదు సమాధి ఉంటుంది. సియోను కొండ మీదనే హోలీ సెపల్కా చర్చ్ ఉంటుంది. సియోను కొండ మీదనే మనం గమనించినట్లయితే బెతస్తా కోనేరు ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి 35 నుండి 40 ఎకరాల స్థలం ఉంటుందండి. ప్రాముఖ్యంగా డోమ్ ఆఫ్ ద రాక్ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. వెస్టర్న్ వాల్ ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఒక రోజంతా మనం తిరిగినా కూడా అనేకమైనటువంటి ప్రాంతాలు ఇంకా చూడడానికి మిగిలిపోతాయి. ఈ సియోను కొండకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, దాని మీద దావీదు అద్భుతంగా కోటను నిర్మించాడు. దానిపైన సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఈ కోటకి ప్రాముఖ్యంగా దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు, ప్రాకారాలు అంటారు కదా, అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాకారాలు సియోను కొండ మీద ఉన్నటువంటి అన్నిటినీ కూడా కాపాడుతూ ఉంటాయి. అయితే గమనించండి ప్రియులరా, ఈ సియోను కొండ నిత్యము కదలకుండునట్లుగా అన్న వాక్యం చదివాం కదా. అనేక మంది ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని ప్రపంచంలో ఉన్న దాదాపు 90% ప్రజలు, దేశాలు, నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? సియోను కొండ ఎప్పుడూ కదల్చబడకుండా స్థిరంగా ఉంటుందంట. గమనించండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలెను ఉంటారు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, భూమి ఉన్నంత కాలము యూదుడు ఉంటాడంట, భూమి ఉన్నంత కాలము సియోను కొండ కూడా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ ఆధ్యాత్మిక జీవితం కూడా కదల్చబడకుండా ఉండాలి అంటే ఆత్మలో బలపడాలని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, అచంచలమైన స్థిరమైన విశ్వాస జీవితాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.